సక్సెస్ఫుల్ కాంబోస్ ఇండస్ట్రీలో ఎప్పుడూ రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే ఓ డైరెక్టర్ హీరో మాత్రం మళ్ళీ కలవటానికి 15 ఏళ్ళు పట్టింది. ఇంతకీ ఎవరా హీరో, ఎవరా డైరెక్టర్? నితిన్ అతిపెద్ద హిట్స్లో ఒకటి ఇష్క్. దర్శకుడు విక్రమ్ కే కుమార్ని మెయిన్ లీగ్లోకి తీసుకొచ్చింది ఈ సినిమాని. ఇది చూసే నాగార్జున పిలిచి మరి 3 తరాల అగ్నేని మూవీ మనంని ఆయన చేతిలో పెట్టారు. అది ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మళ్ళీ చెప్పనక్కర్లేదు. 2012 తర్వాత నితిన్ విక్రమ్ కాంబినేషన్ సాధ్యపడలేదు. మళ్ళీ ఈ కలయిక కార్యరూపం దాల్చనుంది. హనుమాన్తో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చేసిన నిరంజన్ రెడ్డి నిర్మాణంలో భారీ బడ్జెట్తో రూపొందనుంది. ప్రస్తుతానికి ఇంతకు మించి ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ లేవు. కాకపోతే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. విక్రమ్ కుమార్ నాగచైతన్యతో చేసిన థ్యాంక్ యూ డిజాస్టర్ ఫలితం ఆయన్ని డిఫెన్స్లో పడేసిన మాట వాస్తవం. కనీసం యావరేజ్ కాకపోవటం చైతూ ఫ్యాన్స్ని కలవరపరిచింది. అంతకుముందు నాని గ్యాంగ్ లీడర్ అఖిల్ హలో ఆశించిన ఫలితాలు అందుకోలేదు. అయితే దూత వెబ్ సిరీస్ నుంచి మంచి పేరు తేవటం ఊరట కలిగించింది. ఈ ట్రాక్ రికార్డుని పట్టించుకోకుండా నితిన్ మళ్ళీ ఆఫర్ ఇవ్వటం మంచి విషయమే. వరుస ఫ్లాపులు ఉన్న టైంలో ఇష్క్ ద్వారా మంచి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్గా విక్రమ్ కుమార్ మీద నమ్మకం ఉండటం సబబే. నితిన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్తో తమ్ముడు చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ఎక్కువ హడావిడి లేకుండా షూట్ జరుపుకుంటోంది. వేసవిలో విడుదలకు చూస్తున్నారు కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వెంకీ కుడుములతో రాబిన్ హుడ్ ఇంకా వేగమందుకోలేదు. ఈ రెండు పూర్తయి రిలీజ్ జరుపుకునేలోగా ఈ ఏడాది పూర్తవుతోంది. అంతలోపు విక్రమ్ కుమార్ ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసేసి టైంని బట్టి సెట్స్ పైకి తీసుకెళ్తారు. అయితే ఇది ఇష్క్ 2 కాదట. పూర్తిగా వేరే జానర్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో ఆయన స్టైల్ స్క్రీన్ ప్లేతో ఉంటుందని ఇన్సైడ్ టాక్. చూడాలి మరి. సందీప్ ఏ ముహూర్తాన యానిమల్ మూవీని తెరకెక్కించాడో తెలియదు కానీ బాలీవుడ్లో ఆ మూవీపై దాడులు ఆగటం లేదు. తాజాగా జావేద్ అఖ్తర్ మళ్ళీ ఈ రచ్చలో జాయిన్ అయ్యాడు. టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా సందీప్ రెడ్డి పేరు ఓ సంచలనం. అర్జున్ రెడ్డితో తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేశాక హిందీలో అదే సినిమాను కబీర్ సింగ్ రీమేక్ చేసి అక్కడ భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సందీప్. సినిమాను మించి దాని మీద జరిగిన చర్చ, వచ్చిన విమర్శలతో సందీప్ బాలీవుడ్లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. ఇక అతడి కొత్త చిత్రం యానిమల్ మీద వచ్చిన వివాదాలు, వాదోపవాదాల గురించి చెప్పడానికి చాలానే ఉన్నాయి. ఈ సినిమాను దిగ్గజ రచయిత జావేద్ అఖ్తర్ సహా పలువురు తప్పుబట్టారు. ఇందులో పురుషాధిక్యతను గ్లోరిఫై చేసే సీన్లున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొన్ని సీన్లు, డైలాగులను తప్పుబట్టారు. అయితే తన సినిమాను తప్పుబట్టిన వాళ్ళందరికీ సందీప్ గట్టిగానే ఇచ్చారు. యానిమల్ లాంటి సినిమాలు ప్రేక్షకులపై చెడు ప్రభావం చూపుతాయన్న జావేద్ అఖ్తర్ విషయంలోనూ తీవ్రంగానే స్పందించాడు. తన సినిమాను తప్పుబట్టే ముందు జావేద్ కొడుకు ఫర్వాన్ అఖ్తర్ తీసిన మీర్జాపూర్ గురించి మాట్లాడాలని, అందులో దారుణమైన బూతులు ఉన్నాయని సందీప్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సందీప్ వ్యాఖ్యలపై చాలా రోజుల గ్యాప్ తర్వాత జావేద్ అఖ్తర్ స్పందించారు. మీర్జాపూర్ గురించి ఆయన మాట్లాడారు. యానిమల్ దర్శకుడిని నేను విమర్శించడం లేదు. ప్రజాస్వామ్య దేశంలో నచ్చిన చిత్రాన్ని తెరకెక్కించుకునే హక్కు అందరికీ ఉంది. ఒకటి కాకపోతే 2-3 యానిమల్ తరహా సినిమాలు తీయమనండి. నా వ్యాఖ్యలపై ఆయన స్పందించినందుకు సంతోషం. అయితే 53 ఏళ్ల నా సినీ ప్రస్థానంలో ఆయనకు ఎక్కడా అసభ్యకరమైన సన్నివేశాలు, మాటలు కనిపించలేదు. అందుకే నా కొడుకు ఫర్వాన్ ప్రొడ్యూస్ చేసిన మీర్జాపూర్ను ఉదాహరణగా చూపించారు. కానీ అందులో ఫర్వాన్ నటించలేదు, డైరెక్ట్ చేయలేదు, కేవలం ప్రొడ్యూస్ చేశాడంతే అని జావేద్ అఖ్తర్ అన్నారు. అయితే నటిస్తే, డైరెక్ట్ చేస్తేనే తప్ప ప్రొడ్యూస్ చేస్తే దాని ప్రభావం ఉండదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చూస్తుంటే రోజులు కర్పూరంలా కరిగిపోతున్నాయి. కానీ టిల్లు స్క్వేర్ ప్రమోషన్లు మాత్రం ఇంకా మొదలు కాలేదు. మరి ఫ్యాన్స్ టెన్షన్ ఆ టీంకి లేదా? టిల్లు లేట్ ప్రమోషన్స్ కి కారణం? మార్చి 29 కేవలం 13 రోజుల దూరంలో ఉంది.
టిల్లు టీం ఇంకా చివరి నిమిషం ప్యాచప్ షూటింగ్లో బిజీగా ఉండటంతో హీరోతో సహా ఎవరూ బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. రేపటితో అది పూర్తవుతుందని అంటున్నారు. కానీ ఆ వెంటనే బ్యాలెన్స్, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఆగమేఘాల మీద చేయాల్సి ఉంటుంది. పైగా సెన్సార్ ఫార్మాలిటీని త్వరగా పూర్తి చేసుకోవాలి. దర్శకుడు మల్లిక్ రామ్తో పాటు సిద్ధు జొన్నలగడ్డ ఇదంతా స్వయంగా చూసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ డేట్ని టిల్లు స్క్వేర్ వదులుకోకూడదు. ఎందుకంటే సుమారు 40 రోజులకు పైగా బాక్సాఫీస్ దగ్గర ఏర్పడిన గ్యాప్ని సరిగ్గా వాడుకుంటే కలెక్షన్ల మూత మోగుతుంది. సరైన సినిమా రాలేదని ప్రేక్షకులు అధిక శాతం థియేటర్ల వైపు వెళ్లటమే మానేశారు. ఈ కారణంగానే డీసెంట్ టాక్ వచ్చిన ఊరి పేరు భైరవకోన, గామి, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటివి మొదటి వీకెండ్ దాటగానే బాగా నెమ్మదించాయి. హనుమాన్ సంక్రాంతి హడావిడి తర్వాత కూడా హౌస్ఫుల్స్ నమోదు చేయటం మర్చిపోకూడదు. సో సరైన కంటెంట్ పడితే ఎండలు లెక్క చేయకుండా పబ్లిక్ పోటెత్తుతారు. టిల్లు మర్చిపోకూడని విషయం మరొకటి ఉంది. ఎలక్షన్ కమిషన్ ప్రకటన వచ్చేస్తుంది కాబట్టి ఏప్రిల్లో ఎన్నికల ఫీవర్ క్రమంగా పెరుగుతుంది. సినిమాల ప్రాధాన్యం తగ్గిపోతుంది. సో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మార్చి చివరి వారం నుంచి కనీసం ఏప్రిల్ 2వ వారం దాకా నాన్ స్టాప్గా దులిపేయొచ్చు. మధ్యలో ఫ్యామిలీ స్టార్ వచ్చినా ఇబ్బంది ఉండదు. అనుపమ పరమేశ్వరన్ హాట్ గ్లామర్తో పాటు మరింత స్పైసీగా మారిన టిల్లు కంటెంట్ మీద యూత్ బోలెడు అంచనాలతో ఉన్నారు. వాటిలో సగం అందుకున్నా ఈజీగా సూపర్ హిట్ అందుకోవచ్చు. అందుకే టిల్లు సౌండ్ పెంచాలి. ఎన్నికలకు సంబంధించిన ప్రకటన ఇండస్ట్రీలో సినిమా రిజల్ట్ డేట్స్ ను తారుమారు చేస్తున్నాయి. దీంతో నిర్మాతలు, హీరోలు అంతా ఆలోచనలో పడిపోయారు. ఇది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి కొన్ని సినిమాలకి కలిసి వస్తోంది. ఎలక్షన్ల వేడి ఎప్పుడు ఉండేదే అయినా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు చాలా రసవత్తరంగా ఉండటంతో పబ్లిక్ దృష్టి సినిమాల కంటే ఎక్కువగా వీటి మీదే ఉంది. అందుకే ఈ ప్రభావం నుంచి తప్పించుకుని రిలీజ్ డేట్లు లాక్ చేసేందుకు నిర్మాతలు తెలివిగా వ్యవహరిస్తున్నారు. మొదటి అడుగు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వేసింది. కమిషన్ ప్రెస్ మీట్ పూర్తయిన నిమిషంలోనే మే 17న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మే 13న ఏపీలో పోలింగ్ పూర్తవుతోంది కాబట్టి ఇబ్బంది లేదు. కాకపోతే కల్కి 2898 ఏడి మే 9న రావటం గురించి అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఆ సమాచారం పక్కాగా ఉన్నందువల్లే సితారా ఎంటర్టైన్మెంట్స్ తమ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని ఫిక్స్ చేసుకుందనే కామెంట్స్ని తేలిగ్గా కొట్టిపారేయలేం. నిజానికి ఈ సినిమా గత డిసెంబర్లో రావాల్సింది, కానీ సాధ్యపడలేదు. ఆ తర్వాత మార్చి 8న అనుకున్నారు. షూటింగ్ బ్యాలెన్స్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ ఉండిపోయింది. దీంతో దాని స్థానంలో గామిని తెచ్చుకున్నారు. చక్కగా ప్రమోట్ చేసుకుని హిట్ తెచ్చుకున్నారు. త్వరగా నెమ్మదించింది, కానీ ఆలోగానే బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని చూసి మిగిలిన వాళ్ళు వేగంగా అడుగులు వేసే అవకాశం ఉంది. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఏప్రిల్లో రిలీజ్ పెట్టుకోవటం ఎంతవరకు సేఫ్ అనే గురించి తర్జన పడుతున్నారు. ఏప్రిల్ 5న విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్టార్ ఫలితం తర్వాత స్పష్టత రావచ్చు. ఒకవేళ అది బ్లాక్ బస్టర్ అయ్యి భారీ వసూళ్లు వచ్చాయంటే అందరికీ ధైర్యం వస్తుంది. ఫిబ్రవరి నుంచి నీరసంగా ఉన్న బాక్స్ ఆఫీస్ కు ఉత్సాహం తేవాల్సిన బాధ్యత విజయ్ దేవరకొండ మీద ఉంది. వాయిదా పడకుండా టిల్లు స్క్వేర్ మార్చి 29 వచ్చేస్తే ఆ అవకాశం సిద్ధుకు కూడా వర్తిస్తుంది. రాజమౌళి వేసిన బాటలో పుష్పతో పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు సుకుమార్. కాకుంటే మెగా ఫ్యామిలీకే అంకితమైపోతున్నాడు. ఆర్య నుంచి పుష్ప 1 వరకు సుకుమార్ డైరెక్షన్లో సినిమాలు ఆడియన్స్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. తెలుగు సినిమా ఇప్పుడు పొందుతున్న ప్రశంసలు అందుకోవటంలో తన కంట్రిబ్యూషన్ ఇచ్చాడు సుకుమార్. పుష్ప 1తో నేషనల్ లెవెల్లో అదరగొట్టిన సుకుమార్ పుష్ప 2తో మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు. ఇక పుష్ప 2 తర్వాత సుకుమార్ ప్లాన్ పై పాన్ ఇండియా లెవెల్లో డిస్కషన్ జరుగుతున్నాయి.
సుకుమార్ నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా మెగా కాంపౌండ్ లోనే ఉంటుందని ఇప్పటికే హింట్స్ వచ్చాయి. అయితే మెగా కాంపౌండ్ అంటే అందులో ఉన్నది ఒకరిద్దరు హీరోలు కాదు, దాదాపు 7-8 మంది ఉన్నారు. వారిలో సుకుమార్ సినిమా చేసేది ఎవరన్నది తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ తో పుష్ప 2 పూర్తి చేయగానే కొద్దిపాటి గ్యాప్ లోని సుకుమార్ తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ చేస్తాడని అంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మెగా హీరోల్లో ఒకరితో సినిమా చేసే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అంటే ఒకరు మెగాస్టార్ చిరంజీవి అయితే మరొకరు చిరుత రామ్ చరణ్. ఈ ఇద్దరితోనే సుకుమార్ సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్తో రంగస్థలం సినిమా చేశాడు సుకుమార్. చరణ్లోని నటుడిని వెలికి తీసి వారేవా అనేలా చేశాడు. ఇప్పుడు మరోసారి ఆ కాంబో రిపీట్ అవుతుందని అంటున్నారు. చరణ్ కూడా సుకుమార్తో సినిమా అంటే రెడీ అనేస్తున్నాడు. అయితే శంకర్తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న చరణ్ ఆ తర్వాత సినిమా బుచ్చిబాబు డైరెక్షన్లో ఫిక్స్ చేసుకున్నాడు. త్వరలోనే RC16 సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది. అయితే బుచ్చిబాబు సినిమా చేసిన వెంటనే చరణ్ సుకుమార్ సినిమా చేసే అవకాశం ఉంది. అందుకే సుకుమార్ చిరంజీవితోని తన నెక్స్ట్ సినిమా చేసే ప్లాన్ లో ఉన్నారట. మెగాస్టార్ వీరాభిమాని అయిన సుకుమార్ చిరుతో సినిమా అంటే ఆ ప్రాజెక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించవచ్చు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ కాంబో సినిమాపై సూపర్ ఎక్సైటింగ్ గా ఉన్నారు. చిరుతో సుకుమార్ చేసే సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభాస్ కారణంగా చిరు వెనక్కి వెళ్తాడా అనే టాక్ వినిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కే అవకాశం ఉంది. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో సోషియో ఫాంటసీ చిత్రంగా ఈ మూవీని వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే VFX వర్క్ ఈ మూవీకి ఎక్కువ ఉండబోతుందని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ తో రెడీ అయ్యే ఫిక్షనల్ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు చాలా వరకు రిలీజ్ డేట్స్ 1-2 సార్లు వాయిదా పడి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విశ్వంభర కూడా అనుకున్న డేట్ కి రాకపోవచ్చనే మాట వినిపిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ తో పాటు మరో కారణం కూడా దీనికి కారణం. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీని సంక్రాంతిలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే విశ్వంభర రిలీజ్ బట్టి తమ రాజాసాబ్ మూవీ రిలీజ్ డేట్ ఉంటుందని విశ్వప్రసాద్ గతంలో తెలిపారు. సంక్రాంతికి రాజాసాబ్ రిలీజ్ చేయాలనే ఆలోచన అయితే ఉందని స్పష్టం చేశారు. విశ్వప్రసాద్కి మెగా ఫ్యామిలీతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే యూవీ అనేది ప్రభాస్ హోమ్ బ్యానర్ లాంటిది. ప్రభాస్ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటే విశ్వంభరని వెనక్కి తీసుకెళ్లే ఛాన్స్ ఉందనే మాట టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఎలాగో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పరంగా పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరో డేట్ ని కూడా యూవీ క్రియేషన్స్ వారు విశ్వంభర కోసం చూసే పనిలో ఉన్నారట. ఇలా జరిగితే మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ కి సినిమాల పరంగా క్లాష్ వచ్చే అవకాశం అయితే మాక్సిమం ఉండకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాల మాట. అయితే సంక్రాంతి సీజన్కి రాజాసాబ్ రిలీజ్ అయినది కూడా మరో 3 సినిమాల వరకు రేసులో ప్రభాస్తో పోటీ పడొచ్చని టాక్. ఇక సంక్రాంతి కోసం అనిల్ రావిపూడి, వెంకటేష్ సినిమా కూడా ఉండవచ్చు. దిల్ రాజు ఆ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే శతమానం భవతి 2ని కూడా దిల్ రాజు సంక్రాంతి టైంలో తీసుకురావచ్చు. మరోవైపు నాగార్జున కూడా ఓ సినిమాతో వచ్చే ఛాన్స్ ఉంది. హనుమాన్ హిట్ సెంటిమెంట్తో జై హనుమాన్ను కూడా వచ్చే సంక్రాంతికి తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.